అందరికీ నమస్కారం అండి. గుణనిధి కథను పార్ట్ 2 ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీ రమా రంగరాజన్. నేను శ్రీనాథుడు రచించినటువంటి కాశీ ఖండం నుంచి గ్రహించబడిన గుణనిధి కథ పార్ట్ 1లో చెప్పాను. పార్ట్ 2 చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గుణనిధి చాలా చెడ్డవాడు, దుర్గుణాలకు నిధి లాంటివాడు. అలాంటి గుణనిధి తండ్రి ఇంటి నుంచి వెడలగొట్టిన తర్వాత అతను కొన్ని రోజులకే దుర్మరణం పాలయ్యాడు అని పార్ట్ 1లో చెప్పాను. అలా పార్ట్ 1లో చెప్పేసి సగం కథ అక్కడికే అయిపోగొట్టకూడదు కాబట్టి కథ పూర్తి చేయాలనే ఉద్దేశంతో పార్ట్ 2 చెప్తున్నాను. రెండవది ఏంటంటే, ఈ పార్ట్ 2 అనేది విద్యార్థులకు ఎటువంటి సంబంధం లేదు. పార్ట్ 1 వరకే వాళ్ళ 3rd సెమిస్టర్లో గుణనిధి కథ అనేది, పార్ట్ 2తో వాళ్ళకి సంబంధం లేదు. ఒక కథలాగా వినవచ్చును, కానీ సిలబస్ అయితే లేదు. రెండవ విషయం ఏంటంటే, ఎన్నాటి దుర్మార్గుడైనా కూడా, దుష్టుడైన, నీచుడైన, నికృష్టుడైన, నాస్తికుడైన, భగవంతుని లేశమాత్రం కూడా నమ్మని వాడిని నాస్తికుడు అంటారు. అలాంటి వాడైనా కూడా శివుని అనుగ్రహం ఎలా కలుగుతుంది అలాంటి వాళ్ళకు అని చెప్పడానికి గుణనిధి పార్ట్ 2 వింటేనే కానీ మనకు పూర్తిగా అవగతం కాదు. అందుకే గుణనిధి యొక్క కథని పార్ట్ 2ని మొదలు పెడుతున్నాను. గుణనిధి యొక్క దుర్గుణాలను తెలిసినటువంటి యజ్ఞదత్తుడు అనేక రకాలుగా అతన్ని దూషించి భార్య సోమిదమ్మని వదిలిపెట్టేసి కొడుకు చనిపోయాడనే భావనకొచ్చి ఒక చెడ్డ పుత్రుడు ఉండుట కంటే పుత్రులే లేకపోవడం మంచిది అన్న అభిప్రాయానికి వచ్చి, అంటే అది ఆ అభిప్రాయం కొంచెము మనకు వినబుద్ధి కాకపోయినా కూడా, ఒక తండ్రికి ఎప్పుడైతే సంతోషం కలుగుతుందంటే పుత్రుడు పుట్టినప్పుడు సంతోషం కాదు, ఆ పుత్రుడు తనకు పేరు ప్రతిష్టలు తెచ్చినప్పుడు నిజమైన సంతోషం, పుత్రోత్సాహం అనేది ఒక తండ్రికి కలుగుతుందట. పుత్రుడు పుట్టగానే కాదు, కనీసం పుత్రుడు సరే పుత్రోత్సాహం కలగాలంటే మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి. కీర్తి ప్రతిష్టలు తేకపోయినా పర్వాలేదు, కానీ పుత్రుడు తల్లిదండ్రులకు చెడ్డ పేరు మాత్రం తేవద్దు. కానీ చెడ్డ పేరు తెచ్చాడు గుణనిధి. అందుకే కోపం వచ్చినటువంటి యజ్ఞదత్తుడు అతని ఇంటి నుంచి వెడలగొట్టాడు, సోమిదమ్మను కూడా వదిలేశాడు. ఆ విధంగా వదిలివేయబడ్డ గుణనిధి ఊరంతా పిచ్చివాళ్లాగా తిరిగాడు. మరి ఇప్పుడు గుణనిధికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా కాంపిల్యపురంలో ఉన్నారా అంటే విత్తనానికి కూడా ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళంతా గుణనిధి లాంటి మనస్తత్వం కలవాళ్లే, వాళ్ళంతా దుర్గుణాలకు నిలయాలైన వాళ్ళే. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా గుణనిధి దగ్గర డబ్బు ఉన్నంత వరకే అతని స్నేహితులైనా, జూదరులైనా, వేశ్యలైనా, ఎవరైనా. ఇప్పుడు గుణనిధి ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి వెడలగొట్టబడ్డాడన్న నిజము తెలిసిన మరుక్షణము అందరూ అతన్ని వదిలిపెట్టేశారు. ఒక్కడు కూడా ఒక పట్టెడన్నం పెట్టేవాడు ఎవరూ లేరు అతనికి. ఇప్పుడు అసలు సంగతి అనేది గుణనిధికి అర్థమవుతూ ఉంది. విద్య యొక్క ప్రయోజనం ఏంటి? ఏ చోరులు గ్రహించలేనటువంటి నిజమైన విద్య కదా. ఎన్ని రకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. అసలైన విద్య ఏంటయ్యా అంటే, అసలైన విద్య యొక్క ప్రయోజనాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను నేను తెలుసుకోలేకపోయానే. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక లాభం లేదు అనుకొని దిగులు పడుతూ అతను పిచ్చివాళ్లాగా తయారై ఊరూరా తిరుగుతూ ఉన్నాడు. ఏ ఊరిలో ప్రయాణం చేస్తున్నాడో, ఏ ఊరికి వెళ్తున్నాడో గుణనిధికి కూడా అర్థం కావట్లేదు. అలా కొన్ని రోజుల తర్వాత ప్రయాణించి చివరికి కాశీ నగరాన్ని చేరుకున్నాడు. అప్పుడప్పుడే సాయంత్రం అవుతూ ఉంది. ఆ కాశీ నగరాన్ని చేరుకుంటే అక్కడ గంగా నది ఒడ్డులో ఏదో పెద్ద పెద్ద పందిళ్ళేశారు, డేరాలు కనబడుతున్నాయి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా కనబడుతున్నారు. అక్కడ ఉండే ఏంటో ఉత్సాహం ఏంటో, అక్కడ ఉండే సంబరాలు ఏంటో గుణనిధికి అర్థం కాలేదు. తన దగ్గరగా నిలబడ్డ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించాడు గుణనిధి. ఏమవుతుంది ఇక్కడ ఏదో చాలా కోలాహలంగా కనబడుతుంది, భోజనం లభిస్తుందా? నాకు ఎవరైనా అన్నం పెడతారా అని అడిగారు. ఓరి పిచ్చివాడా, ఈరోజు మహాశివరాత్రి, ఈ సమయంలో ఎవరైనా భోజనం గురించి మాట్లాడతారా? ఇప్పుడు మేమంతా కూడా పవిత్రమైన గంగానది స్నానానికి వెళ్తున్నాము. మహాశివరాత్రి అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా కూడా ఈ కాశీ నగరానికి వచ్చారు. కాశీ నగరంలో నిలబడి ఈ నగరం యొక్క పేరేమిటి అని అడుగుతున్నావు? నిజంగా నువ్వు పిచ్చివాడివే. మొత్తానికైతే ఈ నగరానికి వచ్చావు కాబట్టి మాతో పాటు ఇక్కడ గంగానది స్నానానికి నువ్వు కూడా వచ్చేసాయి. ఇక భోజనం విషయం అంటావా? భోజనం ఈరోజు ఎవరూ తినరు. ఎందుకు అనంటే
నెల నెల వచ్చే మాస శివరాత్రికి ఎంతో పర్వదినం అని అనుకుంటామే మనం. అలాంటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి ఇంకా పవిత్రమైంది. అలాంటి శివరాత్రి రోజు ఇక్కడంతా కూడా ఇక్కడ దేశం చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి చక్కగా అందరు భజనలు చేస్తున్నారు. ఇప్పుడు గంగా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత శివుణ్ణి కీర్తిస్తారు. శివుని గురించి భజనలు చేస్తారు. నిరాహారంతో ఉంటారు. ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరు. భజనలు పూర్తిగా అయిపోయిన తర్వాత జాగరణతో ఉండి, అంటే నిద్రపోకుండా ఉండి, తెల్లవారుజామున ఆ శివునికి నైవేద్యం పెట్టిన తర్వాత తెల్లవారి మాత్రమే శివుని యొక్క మహానైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. అప్పటిదాకా నీకు భోజనం అనే ప్రసక్తే లేదు అని చెప్పారు. ఇంకా గుణనిధికి అర్థమైపోయింది, ఇక నాకు ఇక్కడ భోజనం లభించదని. అయినా కూడా తప్పదు. ఇదంతా కాశీనగరం. ఆ రోజు మహాశివరాత్రి. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా జాగరణతో ఉంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా నిరాహారంగా ఉంటే తనకు ఆహారం పెట్టేది ఎవరు? కాబట్టి వీళ్ళతో పాటు నాకు కూడా తప్పదు అని అనుకుని ఆ భక్తజనంతో పాటు కలిసి పదాని అందరు లాక్కెళ్ళేసరికి వాళ్ళతో పాటు గంగానది స్నానానికి గుణనిధి కూడా వెళ్ళాడు. అక్కడ చక్కగా అందరితో పాటు గంగానదిలో స్నానం చేశాడు. స్నానం చేసి తిరిగి వచ్చి ఆ పందిళ్ళ లోపలికి వచ్చాడు. అక్కడ భక్తులంతా కలిసి ఒక గంగా నది ఒడ్డునే ఒక పెద్ద పందిళ్ళ మధ్య వీళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు, డేరాలు వేశారు. ఎందుకంటే దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తజనం అంతా ఉన్నారు కాబట్టి తాత్కాలికంగా శివుని యొక్క విగ్రహాన్ని అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళంతా అక్కడికి వచ్చి కూర్చొని భజన చేయడం అనేది మొదలు పెట్టారు. వాళ్ళతో పాటు గుణనిధి కూడా వచ్చి చక్కగా కూర్చున్నాడు. ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు భజనలు పూర్తయితాయా? అక్కడ భజనలతో శివుని యొక్క నామ సంకీర్తనతో మార్మోగిపోతుంది ఆ ప్రదేశం అంతా కూడా. అందరూ భక్తజనం అంతా కూడా పారవశ్యంతో ఉన్నారు. కానీ గుణనిధికి మాత్రం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆకలేస్తుంది. ఎవరు పెడతారన్నం? ఎప్పుడు తెల్లవారుతుందా? శివునికి మహానైవేద్యం ఎప్పుడు సమర్పిస్తారా? దాన్ని ప్రసాదంగా ఎప్పుడు భక్తజనాలకు పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళంతా శంభో శంకర్ అనుకుంటూ, శంభో శంకర మహాదేవ అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్దగా గొంతెత్తి నినదిస్తూ వాళ్ళు భక్త పారవశ్యంతో రకరకాలుగా పాటలు పాడుతున్నారు. చక్కగా భజన చేస్తున్నారు. అందరితో పాటు ఇతను కూడా భజన చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. అందరికంటే ముందు వరుసలో కూర్చున్నాడు. ఎందుకంటే ప్రసాదం పెడితే తనకి ముందు దొరుకుతుందనే ఆశతో. సరే, మెల్లమెల్లగా రాత్రి కావచ్చింది. భక్తజనం అంతా కూడా ఆ భజనలు చేస్తూ వాళ్ళ ఆ రోజు పొద్దున్న నుంచి వాళ్ళు నిరాహారంగా ఉండడం వల్ల, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళ శరీరం అనేది దసిపోయి అలసిపోయి అంతలో నిద్రపోయారు. మొదలు ఒక్కడికి ఆవలింత వచ్చింది. ఆవలింత రాగానే మనకు సామెత ఉంది తెలుగులో, ఆవలింత కన్నా ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముళ్ళాడని. ఒక్కడు ఆవలించగానే ఆ భక్తులకు ఆవలింత క్రమక్రమంగా ఒక్కొక్కరికి నిద్ర పట్టడం మొదలైంది. అలసిపోయారేమో భక్తులందరూ కూడా నిద్రపోయారు. గుణనిధి తప్ప, ఒక్కడు తప్ప. గుణనిధికి ఎందుకు నిద్ర పట్టలేదయ్యా అని అంటే, ఈ శివుడు, నైవేద్యము, ప్రసాదాలు, మోక్షము, ముక్తి మనకి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం నాస్తికులం కాబట్టి. నాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నాకు ప్రసాదం కావాలి. ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ భక్తజనులందరూ కూడా భజన చేస్తున్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఎంతో మంది అర్చకులు వచ్చి రకరకాల పెద్ద పెద్ద బంగారు గుండీలలో ప్రసాదాన్ని గుణనిధి ముందే తీసుకొని పోయారు. శివుని దగ్గరికి ఒక చిన్న తెరచాటు కట్టారు శివుడికి భక్తజనులకు మధ్య. ఆ మహాప్రసాదాలన్నీ కూడా అక్కడ నైవేద్యంగా పెట్టారు. ఇంకా నైవేద్యం చేయలేదు, అక్కడ పెట్టారు. రకరకాల నైవేద్యాలు, గుబాళింపులు తీసుకొని పోతుంటేనే చక్కని వాసన వేస్తున్నాయని. దాంట్లో చక్కెర పొంగలి, పులిహోర, పాయసము, రకరకాల నైవేద్యాలు ఉన్నాయి. ఆ నైవేద్యాలన్నీ తీసుకొని పోతున్నాడు. చూశాడు కాబట్టి ఎప్పుడు ఆ నైవేద్యాలు భగవంతునికి నైవేద్యం చేసి ప్రసాదంగా తనకి ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ముందు వరుసలో ఆశగా చూస్తూ ఉన్నాడు గుణనిధి. అందరూ నిద్రపోయారు. ఇక ఆలస్యాన్ని భరించలేకపోయాడు గుణనిధి. ఆకలి వేస్తూ ఉంది, స్పృహ తప్పిపోతున్నట్టుగా ఉంది. కాబట్టి అందరూ పడుకున్నారు. నన్నెవ్వరూ గమనించట్లేదు కాబట్టి చక్కగా నేను శివుని దగ్గరికి వెళ్ళి ఆ లింగం ముందర నైవేద్యంగా పెట్టిన వాటిల్లో ఏదైనా ప్రసాదం తిందామని చెప్పేసి పోయాడు. రకరకాల నైవేద్యాలు కనబడుతున్నాయి. అవి ఎలా కనబడుతున్నాయి? తళతళమని పెరిసే బంగారు పాత్రల్లో, పెద్ద పెద్ద పాత్రల్లో కనబడుతున్నాయి. బంగారు పాత్ర చూడంగానే మళ్ళీ ఒక్కసారి అతని బుర్రలో తలుక్కుమందో ఆలోచన. ఏమని? ప్రసాదం తినేసి చక్కగా ఆ బంగారు పాత్రని మళ్ళీ అమ్ముకుంటే
ఆ వచ్చిన పైకంతో మళ్ళీ జూదం ఆడొచ్చు కదా, అంతే తప్ప అంతకుముందు ఏదో కాస్త బుద్ధి వచ్చింది అన్నట్టుగా చెప్పుకున్నాం. కానీ ఎలకతోలు ఎంత బట్టి ఏం చేసి ఉతికినా కూడా నలుపు నలిపే కాదు, తెలుపు కాదు అన్నట్టుగా అందుకు కుక్క బుద్ధి. అందుకే ఏంటి ఆ తోక ఎలక యొక్క నలుపు తెలుపు రంగు కాదు, అలాగే కుక్క తోక కూడా వంకర అనేది అది ఎప్పటికి కూడా వంకరే ఉంటుంది తప్ప కుక్క బుద్ధి ఎప్పుడు కూడా వంకరే, కుక్క తోక ఎప్పుడు కూడా చక్కగా కాదు. వక్ర బుద్ధి ఉండి వక్ర మార్గాన్ని నడిచినటువంటి గుణనిధికి కాశీకి వచ్చినంత మాత్రాన వెంటనే వాడి గుణమైనా మారుతుందా? ఏం మారలేదు ఇప్పటిదాకా అయితే. అందుకే ఏం చేశాడు, లోపలికి పోయి ఎవ్వరూ చూడకుండా ప్రసాదాలు తిందామని పోయాడు. బంగారు గుండికి కనబడింది. ఆ గుండికి దగ్గరికి సమీపించి ప్రసాదం తీసుకుందాం అనుకుంటున్నంతలోనే పెద్ద పెద్ద సెమ్మలున్నాయి అక్కడ. ఆ సెమ్మలలో వేసినటువంటి దీప ప్రమిదల్లో ఒత్తులు మిణుకు మిణుకుమంటున్నాయి. ఎందుకంటే దాంట్లో చమురు లేదు, నెయ్యి లేదు. నెయ్యి అయిపోవచ్చింది, దీపాలు కొండెక్కుతున్నాయి. దీపాలు కొండెక్కితే ఎలా? బంగారు పాత్రలు ఎక్కడ ఉన్నాయి, తనకు కనబడద్దు, ప్రసాదం కనబడద్దు. అందుకని చెప్పేసి అయ్యో కొండెక్కుతున్నాయి కదా అని పొయ్యలేదు. తనకు బంగారు గుండిగలు ఎక్కడున్నాయో కనబడాలి కాబట్టి అక్కడ చూసేసరికి ఒక పాత్ర కనబడింది. ఆ పాత్ర లోపల ఉన్న ఆవు నెయ్యి తీసుకొని చక్కగా 2 దీపసెమ్మలలో నిండుగా, ప్రమిదలు నిండుగా, ఆ ప్రమిదలో దీపసెమ్మలో వాటిల్లో చక్కగా నిండుగా ఆవు నెయ్యిని పోశాడు. మళ్ళీ ఒత్తులు మిణుకు మిణుకుమంటున్నాయి. ఈసారి కూడా మళ్ళీ ఏంటా అని గమనిస్తే నెయ్యి నిండుగానే ఉంది, కానీ వాళ్ళు పెట్టిన ఒత్తి ఉదయం పెట్టారో ఎప్పుడు పెట్టారో కాలి అది చిన్నగా అయిపోయింది, మసిలాగా అయిపోయింది. అది ఒత్తులు పెద్దగా లేవు కాబట్టి మళ్ళీ మిణుకు మిణుకుమంటున్నాయి. వెంటనే ఏం చేశాడంటే తన శరీరం పైన ఉన్న అంగవస్త్రాన్ని చింపి దాన్ని గట్టిగా ఒత్తిగా మలిచి ఆ 2 దీపాలలో అటువైపు ఇటువైపు పెట్టాడు. స్నానం చేసి ఎన్నాళ్ళైందో, కానీ ఆ మురికి పట్టిన వస్త్రాలు అంటే తన వస్త్రాన్ని దేవునికి పెట్టి ఒత్తిగా పెట్టి దీపారాధన చేశాడు గుణనిధి. ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు దీపాలు చక్కగా వెలుగుతున్నాయి. దీపాల వెలుగులో అక్కడ ఏమేమి ఉన్నాయో, ఏ పాత్రల్లో ఏమి ఉన్నాయో అన్ని మంచిగా స్పష్టంగా కనబడుతున్నాయి గుణనిధికి. ఒక పాత్ర దగ్గరికి వెళ్ళాడు. ఆ పాత్రలో ఉన్న ప్రసాదం తీసుకొని తిందామా అనుకుంటున్నంతలోనే అమ్మో గంగానది తీరాన పోయి హాయిగా అక్కడ కూర్చొని తిందాము, ఇక్కడైతే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అనుకొని ఈసారి అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి కానీ ఒక పాత్రను తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని భక్తజనులు ఎవరు లేస్తారో అనే ప్రమాదం కొంచెం ఉంది. ఎవరు లేస్తారో, ఏ ప్రమాదం ఉందో వాళ్ళ వల్ల. ఎందుకంటే మహాదేవునికి నైవేద్యంగా పెట్టవలసిన దాన్ని నైవేద్యం పెట్టక ముందే ఒకవేళ తను తిన్నట్లయితే భక్తజనుల కోపం వస్తుంది కదా. అందుకే మెల్లగా ఒక గుండిగని తీసుకొని జాగ్రత్తగా ఎవ్వరిని తొక్కకుండా ఆ గుడారంలో అడుగులు వేయడం మొదలు పెట్టాడు. ఆ భక్తజనం అంతా కూడా అలసిపోయి సొలసిపోయి వాళ్ళు భజనలు చేసి చేసి ఎలా పడితే అలా పడుకుండిపోయారు. ఓ పద్ధతి లేకుండా, ఓని కాళ్ళు ఇటు, ఓని చేతులు ఇటు, ఓని తలకాయ ఇటు అలా ఉండి ఒక్కళ్ళం కూడా తాకకుండా మెల్లగా ఆ గుండి బరువుగా ఉంది, గుండి నిండా పాయసం ఉంది, అది ఒలకకుండా ఎవరి కాళ్ళు తొక్కకుండా అతను అడుగులు వేసే క్రమంలో పొరపాటున ఒక భక్తుని యొక్క కాలు తొక్కాడంతే. ఆ భక్తుడు పెద్దగా అరుస్తూ అమ్మో బాబోయ్ చచ్చాననుకుంటూ లేచాడు. ఆ ఒక్కసారి కాలు మీద పడేసరికి వెంటనే అక్కడ ఉన్న భక్తులంతా గబగబా లేచి చూశారు. గుణనిధి చేతిలో బంగారు పాత్ర కనబడుతోంది. వెంటనే ఒకడెవరో దొంగ అని అందుకున్నాడు అంతే. అందరు దొంగ దొంగ అని పెద్దగా కేకలు పెట్టేసరికి భయంతో గుణనిధి అంత భయంలో కూడా పాత్రను మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకంటే బాగా ఆకలి వేస్తుంది, మళ్ళీ ఇంకొన్నాళ్ళు జూదమాడుతూ బతకొచ్చు. అంత వెంటబడుతున్నా కూడా బంగారు పాత్రను మాత్రం వదిలిపెట్టకుండా బంగారు పాత్రను అలాగే చేతితో పట్టుకొని వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అయితే కాశీ నగరంలో ఈ విధంగా మహాశివరాత్రి రోజు జరిగేటటువంటి ఈ ఉత్సవానికి దేశం నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఆ గుడి ముందర తప్పకుండా కాపలా వాళ్ళు కూడా ఉంటారు. అదే విధంగా అక్కడ ఉన్న కాపలా భటులు దొంగ దొంగ అనేసరికి అంతమంది భక్తజన సంద్రం వెంటబడుతున్నారు కాబట్టి వాడు ఖచ్చితంగా దొంగే నిర్ణయించుకున్న కాపలా భటులు ఏం చేశారయ్యా అంటే ఒకడు బాణం వేశాడు. ఆ బాణము వచ్చి గుణనిధికి వీపులో పుచ్చుకుంది. వెంటనే గుణనిధి ముందుకు ఒరిగిపోయాడు. ఆ గంగానది ఒడ్డులో భక్తజనులు కొంతమంది నందీశ్వరుని ప్రతిష్ఠించుకున్నారు. ఆ మట్టితోనో ఇసుకతోనో ప్రతిష్ఠించుకున్నారు. సరిగ్గా అక్కడే వచ్చి అతను ఒక్క బోర్లా పడ్డాడు. పడంగానే మరుక్షణంలో అతని ప్రాణం పోయింది. ఎక్కడి వాడు, ఎక్కడి కాంపిల్యపురము, ఎక్కడి కాశీనగరం, ఏ పని మీద వచ్చాడు, ఎలాంటి అల్లారు ముద్దుగా పెంచబడ్డ బిడ్డ పిడికెడు అన్నం కోసం, ఒక బుక్క అన్నం కోసం ఎక్కడికి వచ్చి మరణించాడు. సరే చెడ్డవాడు, మంచి స్థలంలోనే మరణించాడు, మంచిదే.
అయితే అతను మరణించిన వెంటనే యమభటులు వచ్చేశారు అతన్ని నరకాన్ని తీసుకొని పోవడానికి. అక్కడ యమధర్మరాజు ఎదురు చూస్తూ ఉన్నాడు, వీడిని తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా యమధర్మరాజు ఆర్డర్ ఇస్తే ఆ యమభటులు వచ్చేసారు తీసుకుపోదామని. వాళ్ళు తీసుకుపోయేటంతలో అప్పుడే కైలాసం నుంచి శివుడు పంపినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ భక్తులే అనుకోండి, భటులే అనుకోండి. యమభటులు అతన్ని చూసి వాళ్ళని చూసి ఆశ్చర్యపడి, మీరు కైలాసం నుంచి ఇక్కడికి రావడం ఏంటి? వీడు ఎలాంటి వాడు? నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, నాస్తికుడు, భగవంతుణ్ణి లేశమాత్రం కూడా నమ్మని వాడు. అలాంటి వాడిని తీసుకుపోవడానికి మీరు వచ్చారా? అసలు వీడు అర్హుడేనా అక్కడికి రావడానికి అని అన్నారట. అందుకే మనకు ధర్మ సూక్ష్మం అంటే స్థూలంగా అర్థమవుతుంది తప్ప ధర్మంవి కానీ కొన్ని విషయాలు సూక్ష్మమైనవి అర్థం చేసుకోవడం నిజంగా చాలా కష్టం. వయసు సరిపోదు, మన జ్ఞానము సరిపోదు. ఎందుకయ్యా అంటే అప్పుడు ఆ భటులు చెప్పారట, యమభటులకు కైలాసం నుండి వచ్చిన వాళ్ళు చెప్పారట ఏమనంటే, ఇతను ఇప్పుడు చాలా పుణ్యాత్ముడయ్యాడు. ఎవరు? గుణనిధి. ఎలా పుణ్యాత్ముడయ్యాడయ్యా అంటే, ఇతను చాలా చెడ్డవాడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, కానీ కాశీ నగరంలో మరణించాడు. మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఇతను నిరాహారంగా ఉన్నాడు, ఆహారం తీసుకోలేదు. అంతేకాదు పవిత్రమైన గంగానదిలో స్నానం ఆచరించాడు. ఆ భగవంతునికి శివునికి ఆ మంచి గడియలలో నెయ్యితో అతను దీపారాధన చేశాడు. తన అంగవస్త్రాన్ని, అక్కడ ఒత్తులు లేకపోతే తన అంగవస్త్రాన్ని చింపి ఒత్తులుగా మలిచాడు. ఇంతకంటే పుణ్యమైన కార్యం ఉందా? ఆ భగవంతుడైన శివునికి, ఆ పరమేశ్వరునికి భక్తులు ఎలాంటి వాళ్ళు అన్నది చూడడు, ఎలా అనుగ్రహం కలుగుతుంది చూడండి. ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది, వాడు ఎంత చెడ్డవాడైనా వాడు మరణించిన స్థలము, మరణించిన రోజు, ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల నగరమైన కాశీ నగరంలో మరణించాడు కాబట్టి గుణనిధికి చివరికి శివుని యొక్క అనుగ్రహం అనేది కలిగింది. కాబట్టి ఆ శివుని యొక్క అనుగ్రహం ఎలాంటి వాళ్ళకైనా కూడా, వాడు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది ఇక్కడ శివునికి సంబంధం అనేది అసలు లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కూడా శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే, ఇప్పుడు గుణనిధి చేశాడు, అలాంటి పనులు చేసిన వాళ్ళకి శివుడు ఎంత కరుణించాడు, ఎలా అనుగ్రహించాడు అన్నది మనం ఈ గుణనిధి కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే, ఇంత దుర్మార్గులు దుష్టులైనా కూడా, ఎందుకంటే ఇది కాశీఖండం నుంచి గ్రహింపబడినటువంటి కథ ఇది కాబట్టి శివుడు ఎలాంటి వాళ్ళను కూడా, ఎంత చెడ్డ వాళ్ళని, దుర్మార్గులను కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి చక్కని ఉదాహరణ ఈ కథ. రెండవ విషయం ఏంటంటే, ఇందులో విద్యే చాలా గొప్పది, విద్య అంత గొప్పది ఏది లేదు. విద్య యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత, ప్రాధాన్యము అనేది తెలుసుకోవలసిన సమయంలోనే తెలుసుకోవాలి. అంటే ఎవరు విద్యను ఆర్జించేవాళ్ళు? విద్యార్థులు. విద్యార్థులు ఆ విషయం ఆ వయస్సులో కాకుండా వయసు మించిన తర్వాత దాని గురించి తెలుసుకున్నా, పశ్చాత్తాప పడినా ఒరిగేది ఏమీ లేదు, తర్వాత ఏమీ జరగదు. ఎవ్వరు ఏ చోరులు కూడా సంగ్రహించని ధనం ఏమిటయ్యా అంటే ఈ సృష్టిలో విద్యా ధనం ఒక్కటే, విద్యను మించినటువంటి ధనం లేదు. కాబట్టి పిల్లలు కూడా, విద్యార్థులు కూడా చక్కగా ఈ విషయాన్ని గమనించాలి. అంటే తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడి తమల్ని పాఠశాలకు పంపిస్తున్నారు, ఎంత కష్టపడి కళాశాలకు పంపిస్తున్నారు, తమకు ఏ సుఖాలు లేకపోయినా కూడా సుఖాలన్నింటినీ త్యాగం చేసి తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడకూడదనే తపనతోటే కదా వాళ్ళు పంపించేది. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి విద్యార్థులు కూడా. ఆ వయసు దాటిపోయిన తర్వాత, ఇందాకే చెప్పాను, ఆ వయసు దాటిపోయిన తర్వాత తెలుసుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఏ వయసులో చేసే పని ఆ వయసులోనే చెయ్యాలి. కాబట్టి విద్యార్థులకు కూడా చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి కథ ఈ గుణనిధి కథ. ఈ గుణనిధి కథ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని రమా రంగరాజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.